శ్రీనివాస అండి. నా పేరు శివజ్యోతి. జ్యోతి టాక్స్ ఛానల్ ఉన్నది. ఈరోజు పురందాస్ కీర్తనలో మా గురువుగారి గురించి చెప్దాం అనుకుంటున్నానండి. శ్రీ పరాయితు నారాయణాచార్య గారు మా గురువుగారండి. ఆయన పాదపద్మలకు నా నమస్కారములు. మాకు ఈ పురందాస్ కీర్తనలు నేర్పి మాకు ఇవన్నీ నేర్పించి మాకు అన్నీ నేర్పించింది ఆయనేనండి. ఇప్పుడు కొన్ని కీర్తనలు ఆయన ఆడియో కింద రికార్డ్ చేసి మాకు పంపించారండి, ఇంట్లోనే ఉండి నేర్చుకునేలాగా. నేనేం చేశానంటే ఒక పాట, బాగా పెద్ద పాట అండి. ఆ పాట మనం పాడలేం కూడా. అది గురుగారు తోటి నేర్చుకుని ఆడియో పెట్టుకుని నేర్చుకుంటుంటే ఈ పాట ఎలాగైనా నేర్చుకోవాలని నేను పట్టుపట్టి ఆ గురుగారు ఆడియో పక్కన పెట్టుకుని నేను కూడా పాడతా, అది రికార్డ్ చేస్తా నేర్చుకున్నానండి. చాలా బాగా అనుభూతి చెందాను. నాకు ఆ పాట కన్నడంలో ఉంటుంది కదండి, నాకు అలా అర్థం తెలియదండి. అయినా సరే ఆ కీర్తనని నేను ఏంటో మరి నాకు ఏదో అనుభూతి చెంది ఆ పాట అలా పాడేశానండి. గురువుగారితో పాటు రికార్డ్ చేసుకుంటా గురువుగారు నేను కలిపి పాడినట్టుగా రికార్డ్ చేసేసానండి. చేసేసేటప్పటికి పాట పూర్తయిపోయాక నేను గురువుగారికి పోస్ట్ చేశాను. గురువుగారండి, ఈ పెద్ద పాటని మీతో పాటు నేను కలిపి నేర్చుకుని ఇలాగా సాంగ్ మీకు చేశానండి, ఎలా ఉందో చెప్పండి అని గురువుగారికి పోస్ట్ చేశాను. గురువుగారు చూసి అసలు అంత పెద్ద గురువు అయి ఉండి నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదండి. వెంటనే గురువుగారు, అయ్యో చాలా పెద్ద పాట అమ్మ, అది ఆ పాట మీరు నేర్చుకుని సాధన చేశారంటే చాలా గొప్ప, శ్రీనివాసుడు మిమ్మల్ని హత్తుకున్నట్టమ్మా అని అన్నారండి అని కామెంట్ పెట్టారండి నాకు. ఇంకా అసలు నా జీవితంలో మర్చిపోలేనండి నేను. అంతే. అది తెరిసాక తెల్లారి ఆ పాటకి, ఆ కీర్తనకి అర్థం తెలుగులో రాసి పెట్టారండి గురువుగారు. ఆ అర్థం తెలిసాక నాకు కళ్ళకి నీళ్ళు, ఆ పాట పాడుతున్నప్పుడే నాకు కన్నప్పుడు నీళ్ళు తెలియకుండానే వచ్చినాయండి. ఇప్పుడు అర్థం తెలిసాక ఇంకా అసలు బాగా మాట చెప్పలేనండి. ఆ కీర్తన గురువుగారు నేను కలిపి పాట కీర్తన మీరు కూడా వినండి. విని ఎలా ఉందో చెప్పండి. హరే శ్రీనివాస. ఆ కీర్తనకి అర్థం తెలుగులో రాసి పంపించారండి. అవన్నీ నేను మీకు పెడతానండి, చూడండి, వినండి. అసలు నిజంగా ఆ శ్రీనివాసుడి మీద పాడటం అంటే అసలు అది మీరు పాడితే, మీరు అది వింటే, ఆ పాట విని మీరు అర్థం తెలుసుకుంటే అప్పుడు ఆ అనుభూతి మీరు కూడా చెందుతారండి. తప్పనిసరిగా ఈ పాటను నేను రికార్డులు చేసి మొత్తం ఒక గురుగారు పంపిన పాటలన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే భావితరాలకి కూడా పురందాస్ కీర్తనలు అందరికీ అందాలి కదండి. మా గురువుగారు ఎంతో కష్టపడి పాడి అందరికీ నేర్పించి అలా పంపుతున్నారండి ఆడియోలు. ఆ ఆడియోలు పాడవకుండా ఉండాలంటే మేము భజన నేర్చుకుని మేము కూడా సంపదని అందరికీ అందించాలని ఆ కీర్తనలు నేను ఎలాగైనా సరే ఎడిట్ చేసి పెడతానండి. సరిగ్గా అందరూ వినండి, చాలా బాగుంటాయి పురందాస్ కీర్తనలు. హరి శ్రీనివాస. ఎందుకంబెను నిన్న హే శ్రీనివాస, ఎందుకంబెను నిన్న నగి మొగదనత జన బంధునే బారన్న సదా సుప్రసన్న, సదా సుప్రసన్న. ಮುಂದೆಗತಿ ಏನಯ್ಯ ಬಕುತರ ಹಿಂದುಳಿದುದಲ್ಲದೆ ತನು ಸಂಬಂಧಿಗಳ ವಶನಾಗಿ ದುರ್ವಿಷಯಾಂತ ಕೂಪದಿ ಮುಳಗಿದವನ ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ, ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ. ಹಲವು ಕನುಮದ ನೋವ ನಾ ಹೇಳಿಕೊಡಲೆನ್ನಳವೆ ದೇವರ ದೇವ. ಭೂವಲಯದೊಳು ನಂಬಿದ ಭಗುತರ ಕಾವ ಮಹಾನುಭಾವ, ಮಹಾನುಭಾವ. ಸುಲಭರಲ್ಲಿ ಅತಿ ಸುಲಭನೆಂದು ಹಲವಬೋದ ಮತಾನುಗರ ಎನಗೊಲಿದು ಬೇಳಿದ್ದದನು ಮನದಲ್ಲಿ ತಿಳಿದುದೇನಿಸುವೆನೆನಲು. ಕಲುಷ ಸಂಸ್ಕಾರಗಳ ವಸದಿ ಹಳವು ಕಾಣದೆ ಹಲವು ತಿರುವೆನು ಒಲೆಯ ಮನ ಹರಿದಾರ ತಪ್ಪಿಸಿ ನೆಲೆಗೆ ನಿಲ್ಲಿಸದಿದ್ದರ ಬಲಿಕಿನ್ನು ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ, ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ. ಹಲವು ಕನುಮದ ನೋವ ನಾ ಹೇಳಿಕೊಡಲೆನ್ನಳವೆ ದೇವರ ದೇವ. ಭೂವಲಯದೊಳು ನಂಬಿದ ಭಕ್ತರ ಕಾವ ಮಹಾನುಭಾವ, ಮಹಾನುಭಾವ. ಸುಲಭರಲ್ಲಿ ಅತಿ ಸುಲಭನೆಂದು ಹಲವಬೋದ ಮತಾನುಗರು ಎನಗೊಲಿದು ಬೇಳಿದ್ದದನು ಮನದಲ್ಲಿ ತಿಳಿದುದೇನಿಸುವೆನೆನಲು. ಕಲುಷ ಸಂಸ್ಕಾರಗಳ ವಸತಿ ಹಂಬಲ ಕಾಣದೆ ಹಲವು ತಿರುವೆನು ಒಲೆಯ ಮನ ಹರಿದಾತ ತಪ್ಪಿಸಿ ನೆಲೆಗೆ ನಿಲ್ಲಿಸಿದ್ದರ ಬಲಿಕಿನ್ನು ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ,
ఎందుకంబెదో నిన్న ಭಾರತೀಪತಿ ಪ್ರಿಯ ಎಂದೆಂದು ಬಕುತರ ಬಾರ ನಿನ್ನದು ಜೀಯ ಜಗವರಿಯ ಕಾರುಣಿ ವಾರಿನಿಧಿ ಪಿಡಿ ಕೈಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ತಾರಕನು ನೀನೆಂದು ತಿಳಿಯದ ಕಾರಣದಿ ಸುಖ ದುಃಖಮಯ ಸಂಸಾರ ದುಸ್ತರವಾರದಿಯೊಳು ಪಾರು ಕಾಣದೆ ಪರಿದು ಬೋವೆನು ದೂರ ನೋಡ್ಪದು ಧರ್ಮವಲ್ಲವೋ ಸ್ವಾಮಿ ದೂರ ನೋಡ್ಪದು ಧರ್ಮವಲ್ಲವೋ ಸ್ವರ್ಗಾಮುರ ನಿಲಯ ಪರಮೋದಾರ ಕರುಣದಿ ರಕ್ಷಿಸುವ ಅಪಾರ ನಿನ್ನದು ಭವ ವಿಮೋಚಕ ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ ಭಾರತೀಪತಿ ಪ್ರಿಯ ಎಂದೆಂದು ಬಕುತರ ಬಾರ ನಿನ್ನದು ಜೀಯ ಜಗವರಿಯ ಕರುಣಾವಾರಿನಿಧಿ ಬಡಿ ಕೈಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ತಾರಕನು ನೀನೆಂದು ತಿಳಿಯದ ಕಾರಣದಿ ಎಂದೆಂದು ಬಕುತರ ಬಾರ ನಿನ್ನದು ಜೀಯ ಜಗವರಿಯ ಕರುಣಾವಾರಿನಿಧಿ ಬಿಡಿ ಕೈಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ಪಣಿರಾಜಸಯ್ಯ ತಾರಕನು ನೀನೆಂದು ತಿಳಿಯದ ಕಾರಣದಿ ಸುಖ ದುಃಖಮಯ ಸಂಸಾರ ದುಸ್ತರವಾರದಿಯೊಳು ಪಾರುಗಾಣದೆ ಪರಿದು ಬೋಪೆನೆ ದೂರ ನೋಡ್ಪದು ಧರ್ಮವಲ್ಲವೋ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ದೂರ ನೋಡ್ಪದು ಧರ್ಮವಲ್ಲವೋ ದ್ವಾರಕಾಪುರ ನಿಲಯ ಪರಮೋದಾರ ಕರುಣದಿ ರಕ್ಷಿಸುವ ಅಪಾರ ನಿನ್ನದು ಭವ ವಿಮೋಚಕ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆದು ನಿನ್ನ ವಿಠಲ ಸಾರ್ಚಿತ ಪಾದ ವಿಶ್ವೇಶ ಜನ್ಮಾದ್ಯಖಿಲ ಕಾರಣನಾದ ನಿರ್ದೋಷಿ ಚಿತ್ತನೆ ಸುಖ ಗುರುರ್ನವ ಶ್ರೀದ ವಿಠಲ ಪ್ರಸೀದ ವಿಠಲ ಪ್ರಸೀದ ಸಕಲ ಸತ್ಕೃತು ಯಾಗಗಳು ಬಂಧಕವು ತತ್ಪರವಿಲ್ಲದಿರಲಿ ನಿಖಿಲ ಜೀವರು ಭಿನ್ನ ನಿನ್ನೆಯ ಸಕುತಿಗೇನೋ ಎಂಬೆನಲ್ಲದೆ ಯುಕ್ತಿ ಗುಕ್ತಿಗಳೊಂದು ದರಿಯ ಭಗನ ಭಿನ್ನವ ವೈದಿನವ ವಿಧ ಭಕ್ತಿ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ತವ ಸೇವಕರ ಸೇವಕ ನೆನೆಸದಿದ್ದುಡೆ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ವಿಠಲ ಸಾರ್ಚಿತ ಪಾದ ವಿಶ್ವೇಶ ಜನ್ಮಾದ್ಯಖಿಲ ಕಾರಣನಾದ ನಿರ್ದೋಷಿ ಚಿತ್ತನ ಸುಖ ಕುಲಾರ್ನವ ಶ್ರೀದ ವಿಠಲ ಪ್ರಸೀದ ವಿಠಲ ಪ್ರಸೀದ ಸಕಲ ಸತ್ಕೃತ ಯಾಗಗಳು ಬಂಧಕವು ತತ್ಪರವಿಲ್ಲದಿರಲಿ ನಿಖಿಲ ಜೀವರು ಭಿನ್ನ ನಿನ್ನಯ ಸಕುತಿಗೆ ಎಂಬನಲ್ಲದೆ ಯುಗತಿ ಗುಕ್ತಿಗಳೊಂದು ನರಿಯರ್ ಭಗನ ಬೆನ್ನ ಬಗೆದೆ ನವವಿಧ ಭಕುತಿ ಭಂಗ್ಯವ ಕೊಟ್ಟು ನವ ಸೇವಕರ ಸೇವ ನಿಲ್ಲಿಸಿದ್ದುಡೆ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ ಎಂದು ಕಾಂಬೆನು ನಿನ್ನ